ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి అపూర్వ స్వాగతం లభించింది. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రాజకీయ కుటుంబానికి చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఊరూరా నీరాజనాలు అందుకుంటూ భారీ వాహన శ్రేణితో వెళ్లటంతోనే ఆమె సగం విజయం సాధించినట్టయింది. దర్శిలో నెలకొన్న పరిస్థితి మీద 99 టీవీ ఫోకస్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున దర్శి టీడీపీ టికెట్ అందుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిది రాజకీయ కుటుంబం. ఆమె తాత గొట్టిపాటి హనుమంతరావు ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. మార్టూరు ఎమ్మెల్యేగా ఎన్నికై పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన పెద్ద కొడుకు గొట్టిపాటి నరసయ్య కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. నరసయ్య చనిపోగా చిన్న కొడుకు రవికుమార్ ఎమ్మెల్యేగా వరుస విజయాలు నమోదు చేసుకుంటూ ప్రస్తుతం అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా అద్దంకి టీడీపీ అభ్యర్థి అయిన ఇలా ఉండగా గొట్టిపాటి నరసయ్య కూతురు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇప్పుడు రాజకీయ వారసత్వం నిలబెడుతూ దర్శి నుంచి పోటీకి దిగారు. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని దర్శి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే దర్శిలో సంబరాలు అంబరాన్నంటాయి. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకొని ఆ తర్వాత సింగరకొండ ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా పూజలు చేయించుకొని దర్శికి బయలుదేరారు. దర్శి నియోజకవర్గానికి ముఖద్వారంగా ఉండే ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో ప్రవేశించినప్పుడు శంకరాపురంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల టీడీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున డాక్టర్ లక్ష్మికి ఘన స్వాగతం పలికారు. గజమాలతో ఆమెను సత్కరించారు. ఈ స్వాగత కార్యక్రమంలో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక భారీ వాహన శ్రేణి ఆమె వెంట ర్యాలీగా కదిలింది. పులిపాడు చేరుకునేలోపు ముండ్లమూరు, పసుపుగల్లు, ఉల్లగల్లు దగ్గర కూడా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి ఘన స్వాగతం లభించింది. మన దర్శి, మన గొట్టిపాటి అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. లక్ష్మి రాకతో దర్శి నియోజకవర్గం మొత్తం పసుపుమయమైంది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు కోసం మహానేతలంతా కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. నన్ను ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడానికి చాలా ధన్యవాదాలు. ఇవాళ ర్యాలీకి అందరూ నాయకులు, ప్రజలందరూ వచ్చి నాకు మద్దతు తెలుపుతున్నారు. దర్శిని నేను అభివృద్ధి బాటలో నడిపిస్తాను. ధన్యవాదాలు. అద్దంకి నియోజకవర్గం నుంచి ఆమె బాబాయి గొట్టిపాటి రవికుమార్ వరుస విజయాలు సాధించి ఉండటం, తండ్రికి తాతకి ఉన్న రాజకీయ పలుకుబడి కూడా డాక్టర్ లక్ష్మికి అనుకూలించే విషయాలు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావం కూడా కలిసొచ్చే అవకాశం ఉంది.